నమస్తే, నేను మీ శ్రీనివాస్ వలేటి. వెల్కమ్ టు వైకే న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీ లాండరింగ్ తీగ కదిలింది. గత సెప్టెంబర్లో 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు చేసి అనేక కీలక ఆధారాలు సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు మరో ముందడుగేసింది. విచారణకు రావాలంటూ ఇటీవల వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ ఏపీ పోలీసులు పెట్టిన కేసులో ఇప్పటికే బెయిల్ మీదున్న మిథున్ రెడ్డికి కూడా సమన్లు పంపింది. జగన్ హయాంలో జరిగిన మద్యం ముడుపుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్న విజయసాయి, మిథున్ రెడ్డికి ఈడీ పిలుపు రావడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ ఏపీ పోలీసుల విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి తనకు తాను విజిల్ బ్లోయర్గా ప్రకటించుకున్నారు. నిజాలు నిగ్గు తేలుస్తానని చెప్పారు. అయితే ఆయన సిట్ కేవలం సాక్షిగానే పరిగణిస్తోంది. కానీ మిథున్ రెడ్డి మాత్రం అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయనపైనే ఈడీ గురిపెట్టింది. జగన్కు అత్యంత దగ్గర వ్యక్తి అయిన మిథున్ రెడ్డిని ఈడీ విచారణకు పిలవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. లిక్కర్ స్కామ్ డబ్బులను లాండరింగ్ చేయడంలో మిథున్ రెడ్డి అత్యంత కీలకమైన వ్యక్తి అని సిట్ చెప్తోంది. లంచం డబ్బుల్ని సేకరించడం, వాటిని రూటింగ్ చేయడం, పార్టీ పెద్దలకు లెక్కలు చెప్పడం వంటివన్నీ ఆయనే చేసేవారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ లెక్కల గురించే ఈడీ ఆయన్ను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. త్వరలో ఆంధ్రప్రదేశ్లో చాలా సంచలనాలు జరగబోతున్నాయని మాధవ్ తాజాగా ప్రకటించారు. అక్రమార్కులకు శిక్షలు పడతాయని కామెంట్ చేశారు. అంటే జగన్కు కూడా శిక్ష తప్పదని పరోక్షంగా చెప్పినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడం, ఆయన జగన్ విమర్శిస్తూ ట్వీట్ చేయటం, విజయసాయి అప్రూవర్గా మారని జగన్కు చిక్కులు తప్పని ప్రచారం జరుగుతున్న వేళ మాధవ్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి మిథున్ రెడ్డి విచారణ తర్వాత త్వరలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్ ఇంటి తలుపు తడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి గారు, అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ మనతో పాటు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మోహన్ రెడ్డి గారు, చాలా రోజులతో సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అప్పుడు మీకు చెప్పలేకపోయాను. మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. మీకు, వంశీ గారికి, అదేవిధంగా చూస్తున్న ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు ఈ రోజు వేమన జయంతి కూడా వేమన జయంతి కూడా చక్కగా చేశారు. రాయలసీమ జిల్లాలో ఆయనకు సంబంధించిన 375వ జయంతి వేడుకలు చూశాను ఇందాక. చాలా గర్వంగా ఉంది సార్. మంచి కార్యక్రమం. రైట్ సార్. సార్, ఇప్పుడు ఈడీ విచారణ నేపథ్యంలో నిజంగానే జగన్కు ముప్పు పొంచి ఉందా? ఎందుకంటే మిథున్ రెడ్డి వరకు కరెక్టే, కానీ ఎందుకు అందరూ విజయసాయిరెడ్డిని నమ్మలేకపోతున్నాం అంటారు సార్. మీరేమంటారు మీ పార్టీ తరఫున? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేని కేసులో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేని టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అవకాశము, అంటే అవినీతి చేసే అవకాశం లేని టైంలోనే ఆయన మీద 11 ఛార్జ్షీట్లు వేసినారు. 11 ఛార్జ్షీట్లు వేసి 1,00,000 కోట్ల అవినీతిని చూపించి ఈ రోజు కూడా దాంట్లో తెగింది లేదు, తెల్లవారింది లేదు. ఆల్రెడీ జేడీ లక్ష్మీనారాయణ గారే చెప్పారు, దీంట్లో ఏం లేదు, వర్గ రాజకీయ కేసు, ఈ కేసులో ఏం జరగదనే ఉద్దేశం కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ మామూలుగా చేసుకుంటుంటారు. ఈ రోజు వాళ్ళకి అధికారం ఉంది, ఇక్కడ రాష్ట్రంలోను కేంద్రంలోను 2 చోట్ల అధికారం ఉంది. అధికారం ఉన్నప్పుడు ఏదో ఒకటి చూపించాల్సిన బాధ్యత వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకున్నారు అన్నమాట. ప్రజలకు మేలు చేయాలనేది వదిలిపెట్టేసి వీళ్ళు వైసీపీని ఏ విధంగా వేయాలనే ఉద్దేశాన్ని ఎక్కువ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు చేయాలనే ఆలోచన చాలా తగ్గించి పనిచేస్తున్నారు. అందులో భాగంగానే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మద్యం పాలసీ బ్రహ్మాండమైనటువంటి పాలసీ. అది బ్రహ్మాండమైనటువంటి పాలసీ గవర్నమెంట్ ద్వారా తీసుకొని గవర్నమెంట్ ద్వారానే అమ్మించి గవర్నమెంట్ కు డబ్బులు వచ్చే కార్యక్రమం చేపడితే అది మిథున్ రెడ్డి గారికి అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మిథున్ రెడ్డి గారి దీంట్లో సంబంధం ఉంది అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు దగ్గరగా ఉన్నారో ఆ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఈ కేసులో ఇరికిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనేందుకు ఒక నమ్మకం కలుగుతుంది ప్రజల్లో అనే ఆలోచనలో భాగంగా చేస్తున్నటువంటి ఎత్తుగడే తప్ప ఇక్కడ ఎలాంటివి దొరికే పరిస్థితి లేదు, ఎలాంటి కేసులు మోసే పరిస్థితి లేదు. వీళ్ళు ఇంతకుముందు కూడా అట్లే చేస్తున్నారు, ఇప్పుడు అట్లే చేస్తున్నారు. మిథున్ రెడ్డి గారి మీద మళ్ళీ మొన్నదాకా జైల్లో పెట్టారు, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈడీ పిలుస్తుంది అంటున్నారు. ఈడీ చాలా మందిని పిలిచింది, చాలా మంది విచారించింది. చంద్రబాబు నాయుడు గారి కేసు స్వయంగా ఈడీనే తీసుకొచ్చి సిఐడికి అప్పచెప్పిపోతే ఆ సిఐడి కేసును అది తీసుకొచ్చి అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసుని పూర్తి క్లోజ్ చేసిన పరిస్థితి కూడా మన కళ్ళ ముందర కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి అవసరాలకు ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు
ఫెయిల్యూర్ అయినప్పుడు నిన్న జరిగినటువంటి ఈ పండగకు సంబంధించినటువంటి సంక్రాంతి పండుగకు సంబంధించి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు క్యాసినోలు కానీ లేక పేకాటలు కానీ దాదాపు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అంత దౌర్భాగ్యంగా జరిగినటువంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. కాబట్టి వేల కోట్ల రూపాయలు మద్యం అమ్మడమే కాకుండా వేల కోట్ల రూపాయలు జూదాలు ఆడమే కాకుండా ఒక్క వ్యక్తి 153 కోట్లు పెట్టి 1,53,00,000 పెట్టి జూదమాడుతున్నాడంటే అది కళ్ళకు కనిపిస్తుందంటే మనం జూదమాడిస్తున్నామా లేక తమాషా చేస్తున్నామా లేక మనం ఏదైనా ఎంజాయ్ చేయడానికి వాడుకుంటున్నామా ఏ విధంగా వాడుకుంటున్నాం అనడానికి దీంట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ప్రజలకి పూర్తి స్థాయిలో పోయింది, జాతీయ స్థాయిలో దీన్ని విమర్శించే స్థాయికి వచ్చింది. కాబట్టి ఈ రోజు దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలంటే ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మీరు చూడండి ఈ 18 నెలల్లో అధికారం వచ్చిన తర్వాత ఎక్కడ ప్రభుత్వం ఫెయిల్ అవుతుందో ఆ ఫెయిల్ అయిన సందర్భాన్ని పట్టుకొని ఏదో ఒక కేసును ఏదో ఒక డైవర్ట్స్ రాజకీయాలు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్ప వీళ్ళు అక్కడ ఏమాత్రం ఆధారాల్లో ఉండవు, ఏమాత్రం వాళ్ళు పెట్టినటువంటి కేసు నిలబడదు. కాబట్టి వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా తగ్గిద్దామనే ఉద్దేశంలో భాగంగా జనంలోకి పూర్తి స్థాయిలో వెళుతున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు చేస్తున్న తప్పులు ఈ తప్పుల్లో భాగంగానే ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు తీసుకొని ముందుకు రావడమే కాకుండా ఇంకా మరి ఎవరైనా ఒకవేళ అతి చేసి గట్టిగా మాట్లాడి దానికి సంబంధించి ఏదైనా వచ్చే కేసులు పెట్టడం, ఆ కేసులు కాకపోతే కొట్టడం కాకపోతే చంపిన వాళ్ళని కూడా కనీసం వాళ్ళని తీసుకుపోయి పూడ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా అలర్ట్ చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయంతో వాళ్ళు ముందుకు వెళుతున్నారు. కాబట్టి ఈ రోజు ఈడీ నుండి మళ్ళీ నోటీసులు అంటున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి సిఐడి వాళ్ళు సిట్ వేసినటువంటి దర్యాప్తులో లేనిపోని ఆరోపణలన్నీ చేసి తీసుకుపోయి సిట్టుకి ఇస్తే సిట్టు విచారణ చేద్దామని రమ్మని చెప్తారు. విచారించద్దని చెప్పాలి, విచారించమని. ఇప్పుడు విచారించే దానికన్నా ముందు విచారించే దానికన్నా ముందు కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది ఒక సంస్థ. వాళ్ళు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్ జరగలేదు అని వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను కూడా మనం పరిగణలోకి తీసుకోకుండా మనం ఏదో రాష్ట్రంలో పూర్తిగా అవినీతి జరిపింది లిక్కర్ లో అనే విధంగా వాళ్ళు తీసుకొచ్చే అంటే ఈడీ చూడలేదంటారు సార్. మీరు చెప్పిన నివేదిక ఈడీకి తెలియదు అంటారా? తెలియకుండానే ఈడీ కూడా అట్లా ప్రవర్తిస్తుంది అంటారా? ఇప్పుడు ఆ నివేదిక ఈడీకి తెలిసినా కూడా ఇక్కడ సిట్ ఇచ్చింటారు కదా నివేదిక. వీళ్ళ నివేదికను కూడా ఆధారం చేసుకుంటారు కదా. వీళ్ళ నివేదిక ఏమిస్తారు? వాళ్ళు సిట్ అంటే సిట్ ఇచ్చారు, స్టాండ్ అంటే స్టాండ్ ఇచ్చింటారు. కాబట్టి వీళ్ళు ఏ విధంగానూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలంటే ఈ కేసుల్లో ఎవరెవరు ఉన్నారో ఆ కేసుల మీద పూర్తి స్థాయిలో వాళ్ళ మీద మోపి ఏదో విధంగా వాళ్ళని అబాస్పాలు చేయాలనే ఆలోచనలో భాగంగా ప్రయత్నం చేయడమే ఇది కదా. లేకపోతే ఆ విధంగా కాకపోతే ఇప్పుడు మన కళ్ళ ముందర కనిపిస్తుంది. మేము మద్యం పెట్టిన తర్వాత షాపులు పెట్టిన తర్వాత దాదాపు 2,000 షాపులు, ఇప్పుడు 3,636 షాపులు ఉంటే ఆ రోజు 2,000 షాపులకు కుదించడం జరిగింది. ఆ రోజుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ 42,000 బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ షాపులు తగ్గించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మద్యాన్ని కుదించుకుంటూ రావాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని 3,636తో పాటు 540 బార్లతో పాటు 1,50,000 బెల్ట్ షాపులతో పాటు రైట్ మోహన్ రెడ్డి గారు మీరు చెప్తుంది కరెక్టే. కానీ కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. ఫ్లైట్లలో డబ్బు తరలించడం, సమ్ నాయుడు సమ్ పేరు చెప్పి అప్పట్లో ఇవంతా కూడా అభూత కల్పనలేనంటారా? అవి కూడా కాదంటారా? నోట్ల కట్లు కూడా అంత చిల్లర. హైదరాబాద్ లో మెడికల్ కాలేజ్ ఏదో వాళ్ళది ఉంది. మెడికల్ కాలేజీలో ఉన్నట్టు ఆ కాలేజీలకి పోయి వాళ్ళని పట్టుకొని ఏదో 10 కోట్లు దొరికినాయని చెప్పి ఆ కోట్లు లెక్కలు ఎంచండి అని నోరు కొట్టుకునే కదా అతను. ఆ నోట్లు ఎంచి చూపించండి ముందు. ఆ నోట్లు ఎక్కడి నుండి తెచ్చినారు, ఎవరు తెచ్చినారు, ఎక్కడి నుండి ఉన్నాయో వాటి చూపించమంటే చూపించలేకపోయింది కదా. దానికి కోర్టు కూడా మట్టుకేలేసింది కదా. దానికి ఊరికి అనవసరంగా శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ లో మాట్లాడడం, ఆ పార్లమెంట్ లో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆయన పేరు కూడా మెన్షన్ చేయలేదు. మరి ఈడీ వాళ్ళు ఇదేదో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆరోపణలు చేసినారు, ఈ ఆరోపణలు రుజువులు ఉన్నాయని చూపించడానికి ఆయన పేరు మెన్షన్ చేయలేదు. అక్కడ అమిత్ షా గారు మొట్టకేసని శ్రీకృష్ణదేవరాయలు గారు సైలెంట్ అయిపోయినారు. కాబట్టి వీళ్ళు ఏదో విధంగా అబాస్పాలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కుట్రలు తప్ప ఇక్కడ వాస్తవాలు లేవనడానికి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. కాకపోతే ఏమంటే ఇప్పుడు మద్యం రేట్లు పెంచడము, మద్యం తగ్గించడము, మద్యం టైమింగ్లు పెట్టడము, ఈ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టడం వల్ల తాగే వాళ్ళకి అసౌకర్యంగా కనిపించి మా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా భావించినారు తప్ప ఈ రోజు వాస్తవం
వాస్తవాలు ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇంత విచ్చలవిడిగా, ఇంత దారుణంగా, ఇంత గ్రామ స్థాయిలో దాదాపు 1,50,000 బెల్ట్ షాపులు పెట్టి, ప్రతి సందులోనూ బెల్ట్ షాప్ పెట్టి, ప్రతి కుర్రాడు నుండి వృద్ధుల వరకు తాగే కార్యక్రమం చేపట్టి, ఎక్కడంటే అక్కడ యాక్సిడెంట్లు, అల్లర్లు, హంగామా రాష్ట్రం మొత్తం ఈ విధంగా జరగడానికి కారణం ఈ కింది స్థాయి నుండి పెట్టినటువంటి బెల్ట్ షాపులు ఉంటే కదా. ఒక్కొక్క షాప్ లో బెల్ట్ షాప్ లో అక్కడ నుండి వాళ్ళు తీసుకొని వచ్చి, ఇప్పుడు మన 10 రూపాయలు పెంచినారు. కేవలం 8వ తేదీ కేబినెట్ మీటింగ్ పెడితే 8వ తేదీ నుండి 17వ తేదీ జీవో వచ్చి, జీవో కన్నా ముందే వీళ్ళు షాపుల్లో పెట్టేసి బ్రహ్మాండంగా అమ్ముకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లకు పర్సెంటేజ్లు ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళు దాదాపు 500 కోట్లు ఈ మధ్యలో ఈ రేటు పెంచిన దాంట్లోనే చేయడం జరిగింది. రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ లూటీ చేసే కార్యక్రమం డైవర్ట్ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలనే ఆలోచనలో వాళ్ళు చేస్తున్నారు తప్ప ఎటువంటి పరిస్థితులు ఇక్కడ వాస్తవాలు లేవనేది వైట్ పేపర్ వైసీపీ నేతలు వైట్ పేపర్ అంతే. ఓకేనా? రైట్ సార్, అంతేనా మోహన్ రెడ్డి గారు? రైట్, ఓకే. వంశీకృష్ణ గారు, కావాలని నెపం రుద్దుతున్నారు, మీ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయని చెప్పి ఏదో ఒకటి వైసీపీ నేతల్ని రోడ్డు మీదకి ఇచ్చడం లేకపోతే ఇట్లా కామెంట్ చేస్తున్నారు అంటారు మోహన్ రెడ్డి గారు. సార్, ముందుగా మీకు, మోహన్ రెడ్డి గారికి, వైకే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మీ ద్వారా మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్. ఆయన మాట్లాడినటువంటి 9 నిమిషాలు నేను ఏం మాట్లాడలేదు, సైలెంట్గా విన్నా. ఆయన కూడా క్రాస్ టాక్ చేయరు అని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. ఒకవేళ క్రాస్ టాక్ చేస్తే కనుక మీరు మ్యూట్ చేయాలి. నేను చేస్తే నా ఆడియో మ్యూట్ చేయండి. నాకు క్లారిటీ కావాలి కాబట్టి ఎవరు క్రాస్ టాక్ చేసి నేను మ్యూట్ కొట్టేస్తాను సార్. ఎందుకంటే నాకు ఇద్దరు వాయిస్ క్లారిటీ కావాలి. చర్చ హుందాగా సాగాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్. రైట్. అవును సార్. అదిగో టైం చూస్తున్నారు, అప్పుడే స్టార్ట్ అయింది. మోహన్ రెడ్డి గారు ఓకేనా? రైట్, ఓకే ఓకే అన్నారు. రైట్. నిన్న విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు సార్. ఏదైతే 22వ తారీఖు విజయసాయి రెడ్డి గారిని మీరు ఈడీ ఎంక్వైరీకి రావాలి అన్న క్రమంలో విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఏమని ట్వీట్ పెట్టారంటే, అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి, భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి అని చెప్పేసి కింద వెనిజులాకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ పెట్టారు. మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, జగన్ ఎవరు డ్యామేజ్ చేయలేరు, జగన్ ని డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారు కూటమి వారు అని అంటా ఉన్నారు. మేము అవసరంలా, జగన్మోహన్ రెడ్డిని మేము చేస్తే రాజకీయంగానే డ్యామేజ్ చేస్తాం. ఓకే, రాజకీయంగానే జగన్మోహన్ రెడ్డి మాకు ప్రత్యర్థి. పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యర్థి కాదు, రాజకీయంగా మాత్రమే మాకు ఎవరైనా ప్రత్యర్థి. ఓకే. సో ఈ విజయసాయి రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఏంటండి, అమ్ముడుపోయిన క్వార్టరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులారా ఆలోచించుకోండి అని అన్నారు. నేను మీకు గుర్తు చేస్తా, నేను పలు సందర్భాల్లో చెప్పా, ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రకృతి విపత్తులు వస్తా ఉన్నాయంటే ముందుగా జంతువులకు తెలుస్తాయి. ఏదైతే మనకి ప్రకృతి విపత్తులు వస్తా ఉన్నాయంటే, మనకి సునామీలు కానీ లేదంటే ఇంకేనా కానీ వస్తా ఉన్నాయంటే కుక్కలు అరుస్తాయి ముందుగా. అవును, జపాన్ లో అయితే ఎలకలు హెచ్చరిస్తాయి సునామీనో భూకంపమో రాబోతోంది అని. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ నాయకుడికి కానీ ఏదైనా ఉపద్రవం వస్తా ఉంది అని అంటే ముందుగా తెలుసుకునేటటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. ఓకే. సో ఆ విజయసాయి రెడ్డి ముందుగా తెలుసుకుని పార్టీ నుండి వెళ్ళిపోయే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పలుసార్లు హెచ్చరించారు. మీరు ఈ క్వార్టరీల మధ్య ఇరుక్కుపోయారు, దయచేసి బయటికి రండి, వాస్తవాన్ని గ్రహించండి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాన్ని గ్రహించారో లేదో అది సెకండరీ. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించి అమ్ముడుపోయిన వ్యక్తులు అనేటటువంటి మాట అన్నారు. దానికి అంతేకాటుగా విజయసాయి రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఎవరు అమ్ముడుపోయారో మీకు త్వరలో తెలుస్తుంది అన్నట్లుగా రెస్పాండ్ అయ్యారు. ఈ రోజు మళ్ళీ ఈ ట్వీట్ చూస్తే అమ్ముడుపోయిన క్వార్టరీల మధ్య అని చెప్పేసి ఆయన క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడారు. ఒక విషయం ఏంటంటే సార్, నా పార్టీ తెలుగుదేశం పార్టీ. సో వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాలు నాకు అనవసరమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చెప్తున్న వారు ఎవరు నచ్చరు అని చెప్పేసి ఆల్వేస్ ప్రూవ్డ్ ఫ్యాక్ట్ అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు ఉన్నంత వరకు అతని పార్టీ కొంచెం పర్వాలేదని అనిపించింది. విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ నుండి వెళ్ళిపోయారో అప్పటి నుండి ఆ పార్టీ పతనం, వెళ్ళిపోయారు అంటే ఎప్పుడైతే సైడ్ చేయబడ్డారో అప్పటి నుండి కొంతమంది క్వార్టరీలు నిజంగా విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లే వచ్చి ఆ పార్టీని నాశనం చేయడం జరిగింది. సో విజయసాయి రెడ్డి మాటలు వింటే బాగుపడతామో ఆ పార్టీ అనేది నాకు ఉన్నటువంటి ఒపీనియన్. బాగుపడటం అంటే కనీసం నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా అన్నా వస్తుందేమో అనేది. ఇప్పటి వరకు ఈ టాపిక్ సార్,
ఇక ఈడీ ఎంక్వైరీ గురించి మాట్లాడుకుందాం. ఆ, ఈడీ 22వ తారీఖు విజయసాయిరెడ్డి గారిని రమ్మన్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారు ట్వీట్ పెట్టగానే 23వ తారీఖు మళ్ళీ మిథున్ రెడ్డి గారిని రమ్మన్నారు. yes. ఈరోజు ఏదో వీళ్ళని ఒక్కసారిగా పిలవలేదు సార్. ఏం జరిగిందో ఒకసారి మనం విశ్లేషించుకుంటే, విజయసాయిరెడ్డి గారు కాకినాడలో ఉన్నటువంటి భూముల వ్యవహారంలో కేవీ రావు గారి ఆస్తులను ఎప్పుడైతే అరబిందోకి బదిలీ చేశారనేటటువంటి కేసు మీద షేర్లకు ఆయన సంబంధించి షేర్లు కట్టబడి ఆయన విచారణకు పిలిచినటువంటి క్రమంలో ఆయన విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజ్ కసిరెడ్డి అనేటటువంటి వ్యక్తి నా ఇంట్లో కూర్చొని ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీని మేమే రాశాం, ఎవరు అడగకుండానే చెప్పారు, ఎవరు అడగకుండా లిక్కర్ కేసు చెప్పారు సార్. అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా లేరు. ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా జీవో వచ్చిన తర్వాత తెలిసింది, ఆయన సంతకం పెట్టమని దగ్గర పెట్టాడు. ఇదంతా రాసింది మేమే, ప్రైవేట్ వ్యక్తులతో జరిగింది. రాజ్ కసిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉన్నటువంటి రెడ్లలో ఆయన ఒక సలహారెడ్డి కాబట్టి ఆయన ఎవరికి తెలియదు అప్పట్లో. విజయసాయిరెడ్డి గారు ఆయన పేరు చెప్పిన తర్వాత మాత్రమే రాజ్ కసిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు తెలిసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అదైపోయిన తర్వాత సరే నీకు తెలిసిందేదో చెబుదురా అని చెప్పేసి లిక్కర్ స్కామ్ లో ఆయన ఒకసారి విచారిస్తే ఒక విలేకరు అడిగారు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మీరు ఎందుకు అది గుండెపోటు అని చెప్పారు అంటే, నాకేం తెలుసు, నాకు అవినాష్ రెడ్డి ఏం చెప్పాడో నేను అదే చెప్పాను, నేను నమ్ముతాను కదా, అవినాష్ రెడ్డి చెప్పింది నిజమే అనుకున్నాను అని చెప్పి ఇక్కడ అవినాష్ రెడ్డి గారిని ఇరికిచ్చాడు. అలా సాగుతున్నటువంటి ఈ క్రమంలో ఆ తర్వాత ఈ లిక్కర్ కేసులో ఏదైతే ఉందో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు మోహిత్ రెడ్డి గారి కంపెనీల మీద దాడులు చేసిన తర్వాత కొన్ని కీలక పత్రాల ఆధారంగా అక్కడి నుండి లింక్ ఎక్కడికి వెళ్ళిందంటే, చిత్తూరు నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి వైఎస్ఆర్సీ అభ్యర్థి విజయసింహారెడ్డికి వెళ్ళింది. ఆ విజయసింహారెడ్డి ఆఫీసుల్లో దాడులు చేసిన తర్వాత ఆ లింక్ ఎక్కడికి వెళ్ళిందంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జైల్ మేట్ అయినటువంటి జైలు పార్ట్నర్ అయినటువంటి సునీల్ రెడ్డి కంపెనీల మీద 10 కంపెనీల మీద రైడింగ్ జరిగింది. ఆ సునీల్ రెడ్డి కంపెనీల మీద రైడింగ్ అయిపోయిన తర్వాత అనిల్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఆ పిఏని పిలిచి విచారించారు. అనిల్ రెడ్డి పిఏ అయిపోయిన తర్వాత అనిల్ రెడ్డి ఇంట్లో రైడింగ్ జరిగింది. చాలా కీలకమైనటువంటి సాక్ష్యాలు, చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు డిబేట్లకు వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరిగినాయి, జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో సంబంధం లేదు, మిథున్ రెడ్డికి ఈ కేసులో సంబంధం లేదు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఈ కేసులో సంబంధం లేదని అంటారు. సరే, మళ్ళీ మా క్వశ్చన్ మొదటికి వస్తుంది. ఇప్పుడు పేటిఎం గానీ, ఫోన్ పే గానీ, గూగుల్ పే గానీ ఎందుకు తీసుకోలేదు అనే దగ్గర మొదలైంది, తెలియదు అని అంటే. ఆ తర్వాత ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు విచారణకి విజయసాయిరెడ్డి గారిని పిలవటం ఏదైతే ఉందో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారి తర్వాత మిథున్ రెడ్డి గారిని పిలవటం మరొక భారీ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన వెనిజులా అధ్యక్షుడు, ఆయనకి సైన్యం ఉన్నా కానీ, ఆయనకి నేవీ బేస్ ఉన్నా కానీ, ఎయిర్ బేస్ ఉన్నా కానీ ప్రతిఘటించకుండా లొంగిపోయినటువంటి పరిస్థితి అని ఉదాహరించి చాలా క్లవర్ గా మాట్లాడారు అనిపించింది. అంతేనా? అంటే అవును, ఇక్కడ కూడా నీ సాక్ష్యాధారాలన్నిటితో వస్తా ఉన్నారు, నువ్వు నాటకాలు ఆడినా సరిపోదు, ఇప్పటికైనా తెలుసుకోండి, మీకు ప్రతిఘటించే అవకాశం కూడా లేకుండా మీరు కార్నర్ అవుతా ఉన్నారు అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు అని నమ్మేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో, నిజంగా విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మినట్లే వీళ్ళు కూడా. వాళ్ళ నాయకుడు పాపం మోహన్ రెడ్డి గారు మంచి మనిషే, కానీ వాళ్ళ నాయకుడి దుర్మార్గాన్ని పసిగట్టలేకపోతా ఉన్నాడు అనేది మేము చెప్తా ఉన్నాం. వంశీ గారు, ఒక్క విషయం, మీరు మీ పార్టీ తరపున రేపు విజయసాయిరెడ్డి ఏదో సంచలనం చేయబోతున్నాడా, అప్రూవర్గా మారాడు, ఆయనే మొత్తం చెప్పేయబోతాడని మొత్తం దాదాపు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఎందుకంటే ఆయన చాలా క్లవర్, ఆయన గురించి చెప్పనవసరం లేదు. మీరు చెప్పినట్టుగా ఎటువంటి ప్రతిఘటన లేకుండా లొంగిపోతాడని ఆ ట్వీట్లో చేయటం కానీ, వెనిజులా అధ్యక్షుడు మధురో అని ఆయన ట్వీట్ చేస్తూ మాట్లాడటం కానీ అసలు అవసరంలో మనకి. అది ఎక్కడో అమెరికాలో జరిగింది, అధ్యక్షుడు పట్టుకోపోయారు, సరే అది సంథింగ్. కానీ దాన్ని ఇక్కడే ట్వీట్ చేస్తూ ఇప్పటివరకు అంటే
మొత్తం మీద ఏదో జరగబోతుందని ఒక సిగ్నల్ అయితే ఇచ్చాడు. ఎవరు అడగకముందు ఆయన పాట ఆయనే ట్వీట్ పెట్టాడు. ఆ అసందర్భం అనుకోండి, సందర్భం ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి కొంత వైసీపీ నేతలు మోహన్ రెడ్డి గారు సార్ ఒప్పుకోకపోయినా కొంతమంది మనసులో మాత్రం ఏదో ఒక గుబులు మాత్రం ఉంది. టీడీపీ పార్టీ తరఫున మీరేమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఆ ట్వీట్ ఏ వెంకటరెడ్డో లేదంటే ఇంకే గన్నయ్య రెడ్డో పెడితే అది పెద్దగా దాని గురించి చెప్పేది ఇదేం లేదు. కానీ ది మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో విజయసాయి రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వెనక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలన్నిటికీ సూత్రధారి అయినటువంటి విజయసాయి రెడ్డి ఏది 2 లక్షల రూపాయల జగన్మోహన్ రెడ్డిని 1,00,000 కోట్ల రూపాయల అధినేతలు చేయడం వెనక ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆ ట్వీట్ పెట్టాడు అని అంటే ఏది వెనిజులాకి లింకప్ చేసి మీరు ఎక్కడో అమెరికాలో జరిగిన వెనిజులా అని అనుకుంటా ఉన్నారు. కానీ విజయసాయి రెడ్డి ఆ ట్వీట్ పెట్టాడంటే దెర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ ఫిషీ. దీనికి అడిషనల్ గా ఈరోజు ఢిల్లీలో మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాలు జరగబోతా ఉన్నాయి, ఎంక్వైరీకి పిలుస్తా ఉంది. ఈడీ విచారణ వేగవంతంగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పులు చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించే పరిస్థితి లేదు, కేసుల నుండి తప్పించుకోలేరని ఒక ప్రెస్ నోట్ అది ఎక్కడో మాట్లాడారు. అది నేను స్క్రోలింగ్ లో కూడా చూసా. సార్ ఒక్క విషయం సార్, విజయసాయి రెడ్డి గారి వాళ్ళు ఎలా ఉందంటే మనకు పల్లెటూరులో పొలం గట్ల మీద పేకాట ఆడుతూ ఉంటారు సార్ పెద్దోళ్ళు, లేదంటే ఆ ఊరోళ్ళు పోకిరిగాళ్ళు ఆడుతూ ఉంటారు. ఏ ఒకటికైనా డబ్బులు పోతే ఆడి జేబు ఖాళీ అయితే వాడిని ఆడనివ్వకపోతే వాడు బయటకు వచ్చేసి పోలీసులకు ఫోన్లు చేస్తాడు, ఇదిగోండి ఇక్కడ పేకాట జరుగుతుంది మీరు వెళ్ళి రైడ్ చేయండి అని. ఈరోజు అదే పరిస్థితి. విజయసాయి రెడ్డిని వీళ్ళు తిననివ్వలేదు. విజయసాయి రెడ్డిని ఒకప్పుడు విశాఖపట్నంకి సామంతరాజును చేస్తే సంవత్సరం తర్వాత దాన్ని అతను బాబాయ్ వైవి సుబ్బారెడ్డితో ఫిల్ చేశారు. వైవి సుబ్బారెడ్డితో ఫిల్ చేసిన తర్వాత జరిగిన నేపథ్యం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి హవా పార్టీలో పెరిగిపోయి విజయసాయి రెడ్డి గారు డౌన్ అయిన తర్వాత అతను బయటకు వచ్చేసి ఈ రోజు మీరు చేసినవన్నీ బయట పెడతా, మా ఇంట్లోనే రూపకల్పన జరిగింది, ఇవన్నీ చెప్తా ఉన్నాడంటే పొలంగట్లో పేకాట వ్యవహారం లాంటిది ఇదంతా కూడా. ఏదైతే పొలంగట్లో పేకాటలో డబ్బులు పోగానే బయటకు వచ్చేసి ఫోన్లు చేసి అక్కడ పేకాడుతున్నారు పట్టుకోండి అంటారు, ఇదే వ్యవహారం విజయసాయి రెడ్డి కూడా ఈ రోజు మొత్తం పార్టీ నుండి సైడ్ అయిపోయిన తర్వాత పార్టీలో నెంబర్ 2 వ్యక్తి కాస్త 2,000కో 3,000 లిస్టుకో పడిపోయిన తర్వాత బయటకు వచ్చి మీ వ్యవహారం అంతా బయట పెడతా అంటున్నాడు. కానీ విజయసాయి రెడ్డి ఏమి తన కోసం తను అప్రూవర్ గా నిజాలు తెలుసుకుని మారలేదని అయితే నేను అనుకుంటా ఉన్నా. కేవలం తన ప్రాబల్యం తగ్గిందని, ఆ ప్రాబల్యం తగ్గడానికి కారణం ఏ మనుషులు అయితే ఉన్నారో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కేసుని బయట పెట్టేసి విజయసాయి రెడ్డి ఈ రోజు వాళ్ళ మీద కక్ష తీసుకుంటున్నాడు. నిజంగా కక్ష సాధింపు అంటే విజయసాయి రెడ్డి చేస్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ కాదు, కూటమి ప్రభుత్వం కాదు. కక్ష సాధింపు నిజాలు బయట పెట్టి విజయసాయి రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇది వాస్తవం. రైట్ సార్. నౌ మోహన్ రెడ్డి సార్ ప్లీజ్ క్లారిటీ. ఇప్పుడు వంశీ గారికి చంద్రబాబు నాయుడు గారి గురించి తక్కువ తెలిసింటది, ఎందుకంటే కొత్తగా వచ్చినోడే కదా. వంశీ గారు చిన్న వయసే కదా, నాకు ఆయనకు పోల్చుకుంటే దాదాపు 10-15 ఏళ్ళు తేడా ఉంటుంది అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి నాకు ఎంతో కొంత ఊహ తెలుసు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను రాజకీయాల్లో యాక్టివ్ గా పనిచేసిన కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనే క్యాండిడేట్ ఏ విధంగా ఉంటాడు, ఏ విధమైనటువంటి అవకాశాలు వాడుకుంటాడు, ఏ విధమైనటువంటి అవసరం వచ్చినప్పుడు ఇబ్బందులకు గురి చేస్తాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఒక్కరెందుకు మనం కళ్ళ ముందర బాలకృష్ణ గారు అక్కడ వాళ్ళ ఇంట్లో మా కాల్పులు జరిగి మర్డర్ జరిగితే ఆడ మనిషి చనిపోతే రాజశేఖర రెడ్డి గారు ఎక్స్క్యూజ్ చేసి వదిలిపెట్టేసినారు. అక్కడ మనందరం చూసినాం. అదే అవినాష్ రెడ్డి గారు జరిగినటువంటి మర్డర్, అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయినాడు. మళ్ళీ ఇప్పుడు సిబిఐ కేంద్రం అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. అన్ని ఉన్నా కూడా అది ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే చంపించినారు అనే విధంగా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఉంటే గొడవ తీసుకుని పోయి ఆయనే నరికొచ్చినాడని కూడా చెప్పగలడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అంత సమర్థుడు ఆయన అనుకుంటే ఏమైనా సాధించడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంటాడు. అంటే నందిని పంది చేస్తాడు, పందిని నంది చేస్తాడు. అంత సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది మన వంశీ గారికి తెలియకపోవచ్చు. కాబట్టి దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం, రాజకీయ సంబంధం లేనప్పుడే 1,00,000 కోట్ల అవినీతి చేసినాడని ఢిల్లీ లెవెల్లో ఆందోళన చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరి అప్పటి నుండి ఇప్పటి
వరకు 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడి ఉంటే ఎందుకు ఆ కేసుల్లో ఒక్కటి కూడా నిర్ధారణ కాకుండా ఉంది. రెండోది అప్పుడు అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ సమావేశం పెట్టి మా కేబినెట్ రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో ఒక్క తప్పు కూడా జరగలేదు, తర్వాత ఆ కేబినెట్ తో పాటు కేబినెట్ నిర్ణయం అంతా జరిగిందే తప్ప ఇది ఎక్కడ రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారి కేబినెట్ చెప్పడంతో పాటు అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఎవరు దీంట్లో తప్పు చేయలేదని వాళ్ళని ఒక్కొక్కరినే వదిలిపెట్టడంతో పాటు అదే కేసులు కొట్టేయడంతో పాటు అప్పుడున్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేము మేము, ఈ విధమైనటువంటి టార్చర్ మా మీద పెట్టడం కేవలం వాళ్ళ రాజకీయ అవకాశం కోసమే ఈ విధంగా చేస్తున్నారని చెప్పి అప్పుడున్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగమే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్ట తిరిగి మనం ఇబ్బందులకు గురి చేయాలా, కేవలం మనం ఆయన ఏదో 11 సీట్లు అనుకుంటే 11 సీట్ల వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. 40% ఓట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది మనం కలిసినా, ఇన్ని దుష్ప్రచారాలు చేసినా, ఇన్ని మీడియా సంస్థలు ఉన్నా కూడా ఇంతమంది మనం జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అంటే కూడా 40% ఓటు వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ జనం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ను మనం అరికట్టాలంటే, ఈ క్రేజ్ ను తగ్గించాలంటే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అబాసుపాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని ప్రయత్నాలు చేసి అధికారంలోకి రావడానికి అప్పుడు సక్సెస్ అయినా ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా చేద్దామని వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే జనం తెలుసుకున్నారు కాబట్టి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వీళ్ళ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి వీళ్ళు దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ ఇంత ముందే కంప్లైంట్ చేసినాడు కదా. ఇంకోటి వంశీ అంటున్నారు ఏమని, విజయసాయి రెడ్డి గారిని తిన్నలేదు కాబట్టి విజయసాయి రెడ్డి గారి మీద ఎవరి మీద కోపం ఉందో ఆ కోపం ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టించే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఆయనకు కోటరీ ఉంది, ఆ కోటరీ ఆయన దూరం చేసింది అని ఆయనే చెప్తున్నాడు కదా. మరి కోటరీ అని ఆయన ఆరోపణ చేసింది దాదాపు మా సజ్జల రామకృష్ణ రెడ్డి గారి పైన, ఆయన మీద లేదు కేసు. మరి ఈయన ఎవరు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇద్దరు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వీళ్ళిద్దరు చాలా మంచిగా ఉంటారు. మరి ఆయన మీద కేసు ఉంది, అప్పుడు ఆయన తప్పించి ఈయన పెట్టొచ్చు కదా. ఇట్లా మనం కావాల్సిందే అది కాదు, కానీ మనకు కావాల్సింది ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరున్నారు, అనిల్ రెడ్డి అని ఆయన వైఎస్ జార్జి రెడ్డి కొడుకు అనిల్ రెడ్డి గారు, ఆయన పిఏని తీసుకొచ్చి ఆయన కేసులో పెట్టించినారు. సునీల్ రెడ్డి అనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, ఆయన్ని తీసుకొచ్చి కేసులో పెట్టించినారు. ఆ రోజు కేసుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన సునీల్ రెడ్డి గారు ఆయనతో పాటు జైల్లోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గోవిందప్ప ఆయనకు సంబంధం అయితే ఆయన చార్టెడ్ అకౌంట్, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన్ని దీంట్లో తీసుకొచ్చి పెట్టినారు. ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారికి ఈ మద్యం స్కామ్ కు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, అసలు ఆయనకు అడిషనల్ సెక్రటరీగా సీఎం గారికి ఉన్నారు, ఆయనకే సంబంధం ఉంటుంది. వీళ్ళందరినీ తీసుకొచ్చి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరెవరు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఆ ప్రభుత్వానికి దగ్గరగా ఎవరు పనిచేసినారో ఆ పనిచేసిన వాళ్ళని మొత్తం దీంట్లో ఏదో విధంగా ఇన్వాల్వ్ చేయాలి. ఆ పనిచేసిన వాళ్ళతో పాటు ప్రైవేట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నటువంటి అది అనిల్ రెడ్డి గారు కానీ సునీల్ రెడ్డి గారు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి పిఎల్ కానీ వీళ్ళందరిపైన కేసులు పెట్టించాలనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి కుట్రలో భాగమే తప్ప ఈ ఎలాంటి పరిస్థితుల్లో ఇది మోస పరిస్థితి ఉండదు. ఆ రోజు మోహన్ రెడ్డి గారు వంశీ గారు చెప్పిన మాట ఒకటి మీరు విన్నారో లేదు, ఆయన ఏమంటారంటే అసలు కూటమి ప్రభుత్వానికి అసలు ఎటువంటి సంబంధం లేదు, మాకు అంత అవసరం లేదు, అంతా విజయసాయి రెడ్డి చేసి పెడతాడు చక్కగా, ఈ కోటరీ వలన జగన్కి దెబ్బ అన్నట్టు ఈ ట్వీట్ పెట్టడం, రేపు 22వ తేదీ ఆయన ఈడీ ముందుకెళ్తే చెప్పాల్సినంత చెప్పేసి ఇరికించాల్సినంత చేసేస్తాడు, మాకు ఎటువంటి సంబంధం లేదంటారు వంశీకృష్ణ గారు. ఇప్పుడు వంశీ గారు అదే చెప్తే కదా, వంశీ గారికి పెద్ద ఐడియా దాని మీద ఉండకపోవచ్చు అని, ఏ దాని మీద వాళ్ళ నాయకత్వం మీద ఆయనకు ఐడియా ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేని టైంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి శంకర్రావు గారు కేసు కంప్లైంట్ చేస్తే శంకర్రావు గారితో పాటు ఎర్రనాయుడు గారు ఇద్దరు కలిసి కంప్లైంట్ చేసినారు. ఆ రోజుకు నైట్ మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోయి ఎవరిని చిదంబరం గారిని పట్టుకొని, అయ్యా ఆంధ్రప్రదేశ్ లో మనం ఎట్లే వదిలిపెడితే మీ పార్టీ మా పార్టీ 2 పార్టీలు ఉండవు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఓదార్పు యాత్రలో విపరీతమైన అంటే జోక్ అది సీరియస్లీ ఆ 2 యాత్రల్లో నేనున్నా. ఖమ్మం జిల్లాను తూర్పుగోదావరి జిల్లా ఆ జిల్లాలోనే స్టార్ట్ చేసినారు. ఆ జిల్లాలో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు వచ్చినటువంటి క్రేజ్ చూసి తట్టుకోలేక భరించలేక ఈయన ఒక భాగం అయితే కాంగ్రెస్ కూడా ఒకరే కాదు కాంగ్రెస్ కూడా ఇద్దరు కలిసి ఆయన మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయడంలో భాగమే అప్పుడు కేసు పెట్టారు. ఆ రోజు పిలిపించి సోనియా గాంధీ గారు స్వయంగా పెట్టమన్నారని శంకర్రావు గారు చెప్పినారు. మీరు విన్నారో లేదో,
అంత దేశం అందరికీ తెలుసు. ఆ తర్వాత అప్పుడు సోనియా గాంధీ గారు పిలిపించి మీరు ఓదార్పేత్ర స్టాప్ చేయంటే స్టాప్ చేసేదానికి కుదరదమ్మా, ఇది ఎట్లా అంటే లేదంతా ఒకసారి మీటింగ్ పెట్టుకుని మీరు ఓదార్పేత్ర చేయండి, ఇట్లా రాష్ట్రం అంతా మీకు తిరిగితే బాగుంటది కదా అని చెప్తే, మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయము చనిపోయిన వాళ్ళు ఇంటికాడికి పోయి మనం ఓదార్చాలి, కానీ వాళ్ళని మన ఇంటికాడికి పిలిపించుకొని ఓదార్చను కదా తల్లి, ఇది మీరే మా నాన్న చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చినారు కానీ మేము మీ ఇంటికాడికి వచ్చే మమ్మల్ని ఓదార్చలేదు, కాబట్టి ఇది ఆ విధంగా పోవాల్సి వచ్చిందంటే ఈ విధంగా నువ్వు పోతే నీ మీద కేసులు పెడతామని ఆ రోజే చెప్పినారు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పినారు. అప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు ఇద్దరు కొల్లీడై ఇద్దరు కలిసి పెట్టినటువంటి కేసు అది. ఆ కేసును మనం పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజు కేసు పెడితే చిన్న వయసులో 35 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయి బాధల్లో ఉన్నటువంటి వ్యక్తి మీదనే కర్కుశంగా ఏమాత్రం కనీస ఆలోచన కూడా చేయకుండా కేసుల్లో ఇరికించినారు. మరి దాన్ని బట్టి చూస్తే అర్థం కాదా వాళ్ళు ఎంత పగ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎంత కసి పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎంత అణిచివేయాలని ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేదానికి దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు మాత్రం ఏవేవో అక్రమ కేసులన్నీ తీసుకొచ్చి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రయత్నాలు అన్ని శూన్యమే, కానీ వీళ్ళు అనుకున్నట్టు ఎటువంటి పరిస్థితుల్లో ఆ కేసులు మోసేది ఉండదు, జరిగేది ఉండదు. వీళ్ళ సునకానందం పొందాల్సిందే, ఎందుకంటే తాత్కాలికంగా మనం ఏదో ఆనందం పొందుదాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫోర్స్ లో పోతున్నాడు, జనం లేకపోతున్నాడు. మొన్ననే కోటి సంతకాల కార్యక్రమంలో విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఆందోళన కార్యక్రమానికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. మనం ఫెయిల్ అవుతున్నాం. ఫెయిల్ అయినప్పుడు మనం ఏదో విధంగా ఆ పార్టీని డైవర్ట్ చేయాలా, ఆ పార్టీని జనం నుండి మార్చాలంటే మనం ఏదో విధంగా దాని మీద ఆరోపణ చేయాలా. మనంగా ప్రజలకు మనకు ఇంత అవకాశం ఇచ్చినారు 164. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు చెప్పేదాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ గాలి వీస్తుంది అంటారు. కూటమికి అంత అనుమానం ఎందుకు? సర్వేలు ఇచ్చినారు కదా, నేను అనడం కాదు, వాళ్ళు చేసుకున్నటువంటి సర్వేలు, బయట ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఇచ్చినటువంటి సర్వేలు, అనేకమైనటువంటి ఐఐటి స్టూడెంట్స్ ఇచ్చినటువంటి సర్వేలు, ఆ సర్వేలు బట్టి మనకు తెలుసు కదా. మనం చెప్పేది ముందు వాళ్ళే రిలీజ్ చేసినారు కదా. ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 98 సీట్లు దాదాపు ఓడిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళు ఇచ్చిందే కదా, మేము చెప్పేది కాదు. కాబట్టి వీళ్లకు భయం పుట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎటు తిరిగి తగ్గించాలనే ఆలోచనలో వాళ్ళు సర్వ ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తే అంత పైకి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతారు. ఆ రోజు ఏ విధంగా 1,00,000 కోట్లని లోపల పెట్టించి 16 నెలలు జైల్లో అపమోసపోని ఎరిగినటువంటి చిన్న పిల్లోని తీసుకుపోయి జైల్లో పెట్టించినారు. ఈ రోజు మళ్ళీ అదే ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టాలనే ఆలోచన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా పైన దేవుడు జనం ఉంటారు. మోహన్ రెడ్డి ఒక్క నిమిషం అడుగు, ఏమంటారు సార్? చిన్న పిల్లోడిని మోహన్ రెడ్డి అన్న బాధ అంతా చెప్పేసి చిన్న పిల్లోడిని ఆ విధంగా ఆ రోజు చేశారు. ఎస్, అప్పుడే చెప్తున్నాను. ఇప్పుడైనా అంతే కదా సార్, ఆయన ఏకాకిని చేశారనే కదా మీ బాధ. ఏమంటారు వంశీకృష్ణ గారు? ఇంకొక మాట అన్నారు మోహన్ రెడ్డి గారు, ఎలక్షన్స్ పెడితే దాదాపు ఫ్యాన్ గాలే ఎక్కువ వీస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని. మళ్ళీ ఆ పాయింట్కి కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలి. మీ మ్యూట్ అయింది వంశీకృష్ణ సార్. అపమో శుభమో తెలియని చిన్నపిల్లాడు అప్పట్లో 1972లో పుట్టాడు. లేదు అప్పట్లో మీరు పాయింట్ కరెక్ట్ పట్టుకో. సార్ చెప్పింది కూడా అప్పట్లో. సార్ కరెక్టే సార్. 37 ఏళ్ల వయసు వచ్చి ఏది అప్పట్లో అరెస్ట్ అయ్యే టైంకి 2012లో ఏమో అరెస్ట్ అయ్యారు సార్. 40 ఏళ్ల వయసు అప్పటికి. 1972లో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ కేసులు అవన్నీ చూసుకుంటేనేమో 400 ఏళ్ల వయసు వాళ్ళు కూడా చేయరు. ఈయన అపమో శుభమో తెలియని చిన్నపిల్లోడు, ఆయన తీసుకొచ్చి 16 నెలలు జైల్లో పెట్టారా? సరే, ఇక అవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా లెంతీ సబ్జెక్ట్ అయిపోతాయి. కానీ మోహన్ రెడ్డి గారికి ఆ ఉద్దేశం ఉంటే ఉండవచ్చు. అపమో శుభమో తెలియని చిన్నపిల్లోడు కాదు సార్. ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలకి బాబాయిని వేసేసినటువంటి అతి గొప్ప పిల్లోడు. సో అవన్నీ మనం ఇప్పుడు మా అపమో తెలియని చిన్నపిల్లల గురించి మాట్లాడుకుంటే చాలా చండాలంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళతో పోలిస్తే. ఇంకేంటి సార్, ఫ్యాన్ గాలి వేస్తా ఉందా? ఫ్యాన్ గాలి వేస్తా ఉందా? ఎందుకు సార్? మేమేమన్నా రాగానే ప్రజావేదిక లాంటి కట్టడాలను ఏమైనా కూలగొట్టామా? మేమేమన్నా రాగానే అన్నా క్యాంటీన్ లాంటివన్నీ మూసేసి ప్రజలకు అన్నం లేకుండా చేసామా? మేమేమన్నా సొంత పార్టీ ఎంపీలని పోలీసుల్ని ఆయుధంగా వాడుకుని కొట్టించామా? లేదంటే మేమేమన్నా దళితులపై దాడి చేశామా? మేమైతే ఇసుక మాఫియా ఏంట్రా బాబు ఇలా ఉంది అని అడిగిన వ్యక్తిని శిరోముండనం చేసామా? మేము ఏదైనా మాస్క్ అడిగిన డాక్టర్ని రోడ్డు మీద తీసుకొచ్చి చంపేసామా? మేము ఏదైనా లిక్కర్ రేట్లు ఏంట్రా బాబు ఎంత ఉన్నాయి అని అడిగినటువంటి ఓం ప్రతాప్ లాంటి వ్యక్తిని చంపేసి ఆత్మహత్య అని చెప్పామా? మేమేమైనా తిరుపతి రోడ్లో కల్తీ గడిపామా? మేమేమైనా లిక్కర్లో కల్తీ గడిపామా? మేమేమైనా ఫోన్పేలు గూగుల్ పేలు తీసుకోకుండా
ఏమన్నా లిక్కర్ అమ్ముతా ఉన్నామా? లేదంటే అమరావతి ఇక్కడే ఉంటుంది, నేను రాగానే 200 గజాలు ఎక్కువ ఇస్తానని చెప్పి రాగానే అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పేసి ఒక్క రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశామా? లేదంటే మేము ఏదైనా ఎంపీలని ఎమ్మెల్యేలని పెట్టేసి మంత్రుల్ని పెట్టేసి నీ అమ్మ మొగుడు వాడమ్మ మొగుడు వీడెవడు వాడెవడు అని బూతులు తిట్టించామా? మా ఎంపీలు ఎవడన్నా అసెంబ్లీ పార్లమెంట్ సాక్షిగా బట్టలిప్పి ఆయుధాలు చూపించారా? ఇట్లాంటివి ఏమన్నా చేశామా? మేము చేసినవి ఏంటి సార్? చెప్పినట్టుగా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాం. ఆ తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఈరోజు 5 రూపాయలకే రోడ్డు మీద ఉండేటటువంటి వెండర్స్కి కావచ్చు, ఆటో డ్రైవర్స్కి కావచ్చు, ఎక్కువ డబ్బులు పెట్టి భోజనం చేయలేని వాళ్ళకి భోజనం ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని రూపుదిద్దుతున్నాం. మేము ఇంకా చెప్పుకోదలుచుకుంటే మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం, ప్రపంచం మొత్తం బిత్తరపోయేలాగా గూగుల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాం. నిన్నగాక మొన్న గ్రీన్ అమోనియా ఇది కూడా మేము కాకినాడకు తీసుకొచ్చాం. ఆ తర్వాత మేము భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా పూర్తి చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. ఇన్ని చేసినాం కదా సార్, ఎందుకు సార్ ఇంకా ఫ్యాన్ గాలి ఏమూల నుంచి వీచుద్ది సార్? వీటన్నిటికీ వాళ్ళు చెప్తుంది అదే కదా వంశీకృష్ణ, వీటన్నిటికీ క్రెడిట్ చోరీ అని నిన్న కూడా మీ సీఎం గారు కూడా సీరియస్. నేను ఇంకా చవటం కంప్లీట్ అవ్వలేదు. అవన్నీ వాళ్ళు శంకుస్థాపన చేసినాయి కదా, మీ లెక్కలో ఎట్లా ఆయన అడగండి సార్. నేను ఒక్క నిమిషం కామ్గుంటాను. ఆ క్రెడిట్ చోరీ గురించి ఆయన అడగండి సార్. ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తాను. ఓకే, తప్పకుండా. మోహన్ రెడ్డి సార్, ఆయన అడగండి. మోహన్ రెడ్డి సార్, భోగాపురం మొత్తం తమ లెక్కలో వేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు భోగాపురంతో పాటు వంశీ గారు చెప్పారు కదా, ప్రజావేదిక మేము కూల్చినామా? ప్రజావేదిక అనేది ఒక ప్రైవేట్ స్థలం, అది గవర్నమెంట్ పబ్లిక్ స్థలం, అది ప్రైవేట్ది కాదు. పబ్లిక్ స్థలంలోనే కట్టుకున్నాడు ఎవరు, లింగమని అని. దాంట్లో 80 కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేరుకున్నారు. ఏదో ఆయనకి ఇచ్చినటువంటి 2,000 ఎకరాలు ఏదో ఆ పక్కన రాజధాని పక్కలో దాన్ని వదిలిపెట్టేసి అన్ని ఆక్రమించుకున్న రాజధానిలోకి రైతులయ్యి ఆయనకు వదిలిపెట్టేసాడు. దానికి గిఫ్ట్ గా అది ఇచ్చినాడు. ఇప్పుడు ఆథరైజ్డ్ గా చేసుకుని సీఎం క్యాంప్ కార్యాలయంగా పెట్టుకున్నాడు. దాన్ని రేకులు మాత్రమే మోటు కూర్చున్నాడు. ఇది అక్రమంగా ఉంది. దీని ఈ విధంగా ఉండడం తప్పు. ఇది రాష్ట్రంలో ఎవరు చేసినా ఈక్వల్ చేస్తామని చెప్పి కూల్చడం ఈజీ సార్, కట్టడమే కష్టం. కానీ కూల్చడం ఈజీ. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోతానే మీ పార్టీ అధికారంలోకి వచ్చి రాకమునిపే, రిజల్ట్ వచ్చి రాకమునిపే తాడేపల్లిలో మా పార్టీ ఆఫీసు గుణాదులతో సహా గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా. ఎందుకంటే తాత్కాలికంగా మీరు ఏదో మాట్లాడితే ఏదో వేసేచ్చు అంటే, నిందలు వేసేచ్చు అంటే, టకటక మాట్లాడచ్చు అంటే జనం నమ్ముతారు, మాదే కరెక్ట్ అనుకుంటారు, మేమే చేసినాం అనుకుంటామని మీరు అనుకుంటున్నారు. కానీ జనం చూస్తున్నారు. దానికి సంబంధించి మీరు దళితుల గురించి మాట్లాడుతున్నారు. దళితుల గురించి మాట్లాడే అర్హత ఏ మాత్రం తెలుగుదేశం పార్టీకి లేదు. ఆ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారిని మా మామ మా అత్త అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దళితులను, ఇదే నాయకుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు, దళితుల్లో పుట్టాలని ఎవడన్నా అనుకుంటాడా అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆయన. అదే విధంగా ఇప్పుడు దళితులను అనేక చోట్ల అనేక ప్రాంతాల పేర్లన్నీ తీసుకొచ్చినామంటే, ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టు 1 గంట సేపు చెప్పగలుగుతాను నేను కూడా. ఆ పేర్లన్నీ ఇప్పుడు అనంతపురం కానీ, ముచ్చుమరి కానీ, మన పిఠాపురం కానీ, లేక మంగళగిరి కానీ, ప్రతి నియోజకవర్గంలో చంద్రగిరి, ఇది మా పక్కనే చలమత్తూరు హిందూపూర్ నియోజకవర్గంలో అత్తకోడలు ఇద్దరిని ఇట్లా పెట్టుకుంటా పోతే రాష్ట్రం మొత్తం ప్రతి ప్రాంతంలో ఇల్లు రేపులు దోపిడీలు దౌర్జన్యాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు దళితుల గురించి మాట్లాడే పరిస్థితి వీళ్ళకు లేదు. అదే దళితులకు సంబంధించి సుధాకర్ అనే క్యాండిడేట్ ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ అతను. ఆ డాక్టర్ ఇక్కడ కేవలం ఏది మాస్క్ అనే దాని పేరు నా చుట్టూ పెట్టుకొని వచ్చి రోడ్డుకి వచ్చి తాగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డుకి వచ్చినట్టు తిడుతుంటే, ఆ నోటికి వచ్చినట్టు తిట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు చేయి పట్టుకొని ఈడ్చుకుపోయి ఇంట్లో పెట్టారు. దానికి అనారోగ్య సమస్యతో చనిపోతే దాన్ని తీసుకొచ్చి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి చంపినారనే విధంగా చూస్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఆయన అడిగేది క్రెడిట్ చోరీ గురించి అడుగుతున్నారు సార్. ఆయన క్రెడిట్ చోరీ గురించి అడుగుతున్నారు. నేను అడిగాను ఆయన సార్, ఎన్ని చెప్పినారు కదా ఆయన చెప్పేసి అప్పుడే ఇసిపెట్టేసేటవుతుంది. ఇంకా టైం కూడా ఉందిలే. ఓకే, చెప్పి ఇప్పుడు అదే దాన్ని చెప్పేది. లిక్కర్ సంబంధించి మేము నకిలీ లిక్కర్ అంట, మేము లిక్కర్లో ఏదేదో తీసుకొచ్చి చేసి అమ్మినామంట. మేము లిక్కర్ లో ఒక్క కేసు కూడా మా పైన లేదు. మేము లిక్కర్ అమ్మేటప్పుడు ఒక్కడు కూడా చనిపోలేదు. మీరు లిక్కర్ పెట్టిన తర్వాత మీ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ మీద పోటీ చేసిన క్యాండిడేట్లు లిక్కర్ కుటీర పరిశ్రమలాగా రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేసే 450 మంది చనిపోతే దానికి దిక్కుబక్కులు నిన్న 2 ఐఐటి స్టూడెంట్, వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నిన్న 2 చనిపోతే దానికి దిక్కుబక్కు లేదు. మోహన్ రెడ్డి సార్, అది వాళ్ళేదో మనం నిజం మాట్లాడుకోవాలి. ఆ 2 స్టూడెంట్స్ ఏదో పోటీ పడి ఏదో వచ్చింది, దాన్ని మనం అది వద్దులేండి.
అది నిజం మాట్లాడాలి, మనం అబద్ధం మాట్లాడకూడదు. ఏది వచ్చినా వాళ్ళు పోటీ తాగినాక పడ్డారు సార్, అది తిరుగుతుంటే మనం తర్వాత ఏం అక్రమ జరిగింది మద్యమో అనేది లిక్కర్, పక్కన పెడితే, ఎస్ వాళ్ళు పోటీ పడి 12 బీర్లు లేదా పిచ్చి పిచ్చిగా తాగి పిల్లలు చేసిన పనికి పాపం వాళ్ళు, అదే ఇప్పుడు అది ఎట్లా అవుతుంది? అది ప్రభుత్వం మీదకి ఎట్లా వేస్తాం సార్? కవర్ చేయొద్దు సార్. సార్ ప్రభుత్వం మీదకి ఎట్లా వేస్తాం సార్? అది సార్ మీరు నేను పోటీ పడి కావాలని చేస్తాం, దాని ప్రభుత్వం కాపాదించే తప్పు సార్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నా నేను తప్పు అంట, చంద్రబాబు గారు మనం వేయకూడదు, ఏ ప్రభుత్వం మీద మనం వేయకూడదు సార్. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా, మరి వంశీ గారు చెప్పింది మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? డాక్టర్ సుధాకర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పోయి చంపించినారా? నేను చెప్తున్నాను సార్, దాన్ని నేను చెప్తే కామ్గా నేను అక్కడ మాట్లాడలేదు కదా, ఇది తెలిసింది కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ప్రెజెంట్ జరిగింది కాబట్టి సార్, ఇది ప్రెజెంట్ జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను సార్. డాక్టర్ సుధాకర్ మీకు తెల్లా? డాక్టర్ సుధాకర్ ఎవరన్నా పోయి చంపినారా? అది మీకు తెలుసునా లేదా? మీకు తెలిసి మీరు గమ్మగా ఉండారా, లేక నన్ను కావాల్సిన ఏదో మాట్లాడించాలనే ఉద్దేశంలో మాట్లాడుతున్నారు? సార్ అది జరిగిపోయింది, దాని మీద ఎన్నో చర్చలు చేశాం సార్, ఇద్దరే తప్పులు ఉన్నాయి సార్. నేను చెప్పేది ఈ పిల్లల గురించి మాట్లాడదు అంటే, ఎందుకంటే అది మనం ఏ ప్రభుత్వం మీద వేయకూడదు. జగన్కి సంబంధం లేదు, చంద్రబాబు గారికి సంబంధం లేదు కాబట్టి. ప్రతిదీ వీళ్ళు చంద్రయ్య అని చెప్తారు చూడు, చంద్రయ్య ఆ చంద్రయ్య క్యాండిడేట్ మర్డర్ కేసులు ముద్దా అయితే వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతే వాళ్ళు ఏదో పోయి జై జగన్ అని అనమనలేదని చంపినారని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు వీళ్ళు సుగాలి ప్రీతి అనే అమ్మాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంపితే, రేప్ చేస్తే, నిర్ధారణ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ దొరికితే వాళ్ళని ఇచ్చిపెట్టేసి దాన్ని తీసుకొచ్చి నిన్నటి వరకు ఎలక్షన్ల వరకు దాన్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిపై చంపించినారు, రేపు చేసి ఇచ్చినారు అనే విధంగా దిగజారిపోయి మాట్లాడినారు వీళ్ళు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్రం అయితే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టి ఈ అమ్మమ్మ ఉందే, మీ నాయనమ్మ ఉందే, మీ అమ్మమ్మ ఉందే అని మాట్లాడి నీచంగా దిగజార్చి మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు ఎక్కడ రాష్ట్రంలో ఏ ఒక్క రోజున వీళ్ళు సక్రమైనటువంటి పరిపాలన చేసిన సందర్భాలు లేవు కాబట్టి వీళ్ళు ఒక్కరు ముందుకు పోతే గెలిచలేరు కాబట్టి వీళ్ళు 4-5 పార్టీలను కలుపుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ రోజు ఆ రోజు ఈ రోజు ఏ రోజు వచ్చిన వాళ్ళు సింగిల్ గా రాలేకున్నారు కాబట్టి వాళ్ళు ఈ విధమైనటువంటి అభిప్రాయంతో దాడులు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు క్రెడిట్ సోరీ చంద్రబాబు నాయుడు గారు 2019 మార్చిలో ఆయన వచ్చి శంకుస్థాపన చేసినాడు భోగాపురం ఎయిర్పోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆ ల్యాండ్ అంతా సేకరించిన జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్రం నుండి పర్మిషన్లు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 2026లో ఓపెన్ అవుతుందని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని తీసుకుని మాదే క్రెడిట్ చోరీ కదా. మళ్ళీ వీళ్ళు మొత్తం అన్ని క్రెడిట్ చోరీలే. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఒక స్కూల్లోకి వెళ్ళి ఇది పిల్లలకు తీసుకొచ్చినటువంటి తల్లి దీవెనని వాళ్ళు ఏదో తీసుకున్నారు కదా ఇప్పుడు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది, దాన్ని తీసుకొచ్చి లోకేష్ గారి మైండ్ లో వచ్చింది, లోకేష్ గారి ఆలోచనలో వచ్చింది అని చెప్పుకుంటున్నారంటే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎక్కడ మాట్లాడుతున్నారు? అన్న క్యాంటీన్ అని చెప్పి జిల్లాకు ఒకటి పెట్టి ఆడొకటి పెట్టి దాంట్లో 10 రూపాయలు వాల్యూ చేస్తే 30 రూపాయలు బిల్లు చేసుకొని ఆ తర్వాత దానికి 100 మంది తింటే 500 మంది రాసుకొని దానికి ఒక మళ్ళీ సలహాదారులు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు దాంట్లో దోపిడీలు చేసుకొని తింటే దాని అన్న క్యాంటీన్లు అంటారు. మంచిగా ఉపయోగపడేది ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేస్తే ఏ ఒక్కడు తప్పుడు పట్టడు. మేము బియ్యము డైరెక్ట్ ఇళ్ళ దగ్గరికి పోయి ఇచ్చే, మీరు బియ్యం తీసుకుపోయి దొంగదారులు అమ్ముకొని పోతే మీ క్యాండిడేట్ పోయి డిప్యూటీ సీఎం పోయి ఆడ పట్టుకున్నట్టు పెద్ద సీజ్ ద షిప్ అని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం ఆ సీజు లేదు, షిప్ లేదు, ఎక్కడ పోయింది ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు యథేచ్ఛగా పోయి అమ్ముకుంటూ తింటా ఉన్నారు. దాని గురించి మాట్లాడారు. ఎక్కడ వీళ్ళకు ఉంది నిజాయితీ? అదంతా జనానికి తెలియదని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? జనానికి తెలుసు కాబట్టి, జనంలో వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళు ఓడిపోతారని చెప్పి వీళ్ళు చేసుకున్నటువంటి సర్వేలో వచ్చింది కాబట్టి, మేము చేసినటువంటి కార్యక్రమం అయితే మేము ఏదో సర్వే చేసి మా సాక్షి తరఫున లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లిస్ట్ రిలీజ్ చేసింటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మేము చేసింది కాదు కదా, మేము చేసింది సర్వేలే కాదు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసింది. లేక చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వాళ్ళతో చెప్పినారు, ఎమ్మెల్యేలతో మీ పర్ఫార్మెన్స్ పడిపోతుంది, మీరు ఈ గ్రాఫ్ పడిపోయింది, మీరు ఈ లెవెల్లో ఉన్నారు, మీరు ఈ లెవెల్లో ఉన్నారు, మీరు మార్చుకోకపోతే సింగిల్ టైం ఎమ్మెల్యే అవుతారని ఆయన చెప్పినాడు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎందుకు మనం మాట్లాడాలా? ఏదో ఆరోపణలు చేయాలని చేస్తే కాదు కదా. రైట్, 1 minute సార్. వంశీకృష్ణ గారు ప్లీజ్ చాలా వివరణ ఇవ్వాలి, మీరు చాలా వివరణ ఇవ్వాలి సార్ చెప్పిన దానికి. మోహన్ రెడ్డి గారికి సార్ చాలా చెప్పారు సార్, నేను చాలా ప్రశాంతంగా విన్నాను. మరి ఇప్పటి వరకు అయితే డిబేట్ మనం ముందుగా అనుకున్నట్లుగా చాలా బ్రహ్మాండంగా జరిగింది. అదే కోఆపరేషన్ నా నుండి ఉంటుంది, మోహన్ రెడ్డి అన్న నుండి ఉంటుందని ఆశిస్తా ఉన్నా. ప్లీజ్ సార్, వీళ్ళు కొద్ది రోజులుగా క్రెడిట్ చోరీ అని చెప్తా ఉన్నారు సార్. అసలు క్రెడిట్ చోరీ ఎవరిది, క్రెడిబిలిటీ ఎవరిది అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, వీళ్ళు 5 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన క్రెడిట్ ఏళ్ళదైతే ఆ విధ్వంసం నుండి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నటువంటి క్రెడిబిలిటీ మాది. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేస్తే ఈ రోజు రాష్ట్రంలో
ఆర్థిక వనరులను సృష్టించి రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసేటటువంటి క్రెడిబిలిటీ మేము తీసుకున్నాం. 5 ఏళ్ల కాలంలో సార్ 2019 నుండి 2024 వరకు సాఫ్ట్వేర్ కంపెనీలు మొదలుపెట్టి అండర్వేర్ కంపెనీల వరకు వీళ్ళు తరిమేస్తే మేము ఈరోజు గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చినటువంటి క్రెడిబిలిటీ మాది. రాష్ట్రంలో భూములను చెరబట్టారు సార్ 5 ఏళ్లలో. ఈరోజు అవన్నీ కూడా సరిచేస్తున్నటువంటి క్రెడిట్ మాది. ఆ తర్వాత వీళ్ళు సార్ రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి ఎంతమంది ప్రాణాలను హరించారు సార్. ఈరోజు ఈ చేసినట్టు వాళ్ళందరినీ మక్కిలేరు కొట్టి లోపల వేసినటువంటి క్రెడిబిలిటీ కూటమి ప్రభుత్వాన్ని. ఆ తర్వాత ఇసుక గనులు దోపిడీ చేశారు సార్. మేము ఉచిత ఇసుక ఇస్తా ఉన్నాం. ఈరోజు కార్మికుల్ని భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు సార్. ఆ టైంలో ఇసుకని బ్లాక్ చేస్తే, టెంపరీగా బ్లాక్ చేస్తే, ఒక పాలసీ రూపొందించి దాన్ని దోచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇసుకని బ్లాక్ చేస్తే 53 రోజుల్లో అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. పూర్తి చేయని వెలిగొండ ప్రాజెక్ట్ ని వీళ్ళు జాతికి అంకితం చేశారు సార్. అది వీళ్ళ క్రెడిట్. జాతికి పూర్తి చేయని వెలిగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేయడం వీళ్ళ క్రెడిట్ సార్. ఆ తర్వాత కుప్పం బ్రాంచ్ కెనాల్ కి డమ్మీ గేట్ పెట్టి నీళ్లు వదిలి నవ్వులు పాలయ్యారు సార్. అది సార్ వీళ్ళ క్రెడిట్. ఆ తర్వాత ఇసుక అక్రమ తవ్వకాల కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఎంతమంది చనిపోయారు సార్. ఆ చనిపోయే ఇది సార్ వీళ్ళ క్రెడిట్ సార్. పులిచింత గండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయేలా పాలన చేశారు సార్. అది వీళ్ళ క్రెడిట్. పోలవరం ప్రాజెక్టును నాశనం చేయడం వీళ్ళ క్రెడిట్. ఆ తర్వాత పోలవరం నిర్వాసితులు పరిహారం అడిగితే మన దగ్గర మనీ ప్రింటింగ్ మిషన్ లేదని ఎవరు సార్? మన దగ్గర మనీ ప్రింటింగ్ మిషన్ లేదు అని చెప్పింది ఎవరు సార్? అది సార్ వీళ్ళ క్రెడిట్. రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసి ఈరోజు మనం ఎక్కడికన్నా వెళ్తే మన రాజధాని ఏదంటే చెప్పుకోలేకపోవటం వీళ్ళు చేసిన క్రెడిట్ కాదా సార్? 3 ముక్కలు ఆట ఆడాడు సార్ రాజధాని పేరుతో. అది సార్ వీళ్ళ క్రెడిట్. ఆ తర్వాత గవర్నర్ గారి పేరుతో కూడా అప్పులు తీసుకొచ్చారు సార్. అది సార్ వీళ్ళ క్రెడిట్. మద్యాన్ని వచ్చేటటువంటి మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా వీళ్ళు తాకట్టు పెట్టి అప్పు తీసుకురావటం వీళ్ళ క్రెడిట్ సార్. ఆ తర్వాత ఉద్యోగులు చెందాల్సిన సొమ్మును పక్కదారి పట్టించడం వీళ్ళ క్రెడిట్ సార్. పీపీఎల్ని రద్దు చేసి అంతర్జాతీయంగా రాష్ట్ర ఇమేజ్ని డ్యామేజ్ చేయడం వీళ్ళ క్రెడిట్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కార్యక్రమానికి వెళ్తే ఆయన ఇంటి గేట్లకి తాళాలు వేయటం వీళ్ళ క్రెడిట్ సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తూ ఉంది. అట్లాంటి పర్మిషన్లు ఏం లేకుండా ప్రతిపక్ష నేత ఇంటికి తాళాలు వేయటం సార్ వీళ్ళ క్రెడిట్. ఆ తర్వాత రామతీర్థం గుళ్ళో రాముల వారి విగ్రహం తలదీయించేస్తారు సార్. అది సార్ వీళ్ళ క్రెడిట్. దుర్గమ్మ గుళ్ళో 3 సింహాలు చోరీ చేయించారు సార్. అది సార్ వీళ్ళ క్రెడిట్. ఆంజనేయ స్వామి విగ్రహాలు ధ్వంసం చేశారు సార్. అది సార్ వీళ్ళ క్రెడిట్. ఆ తర్వాత రథం పెట్టేసి తేనెటీగల పని అన్నారు చూసారు సార్. అది సార్ వీళ్ళ క్రెడిట్. గోవిందరాజ స్వామి గుళ్ళో బంగారం కూడా దోచుకున్నారు కదా సార్. అది సార్ వీళ్ళ క్రెడిట్. ఆ తర్వాత తిరుపతి రెడ్లో కల్తీ నెయ్యి కలిపారు సార్. అది విచారణ జరుగుతూ ఉంది. సరే ఆ మాట నేను చెప్పను కానీ పరకామణి చోరీ అంట సార్. చాలా చిన్న దొంగతనం అంట సార్. అది సార్ వీళ్ళ క్రెడిట్. ఆ తర్వాత తిరుపతి కొండ మీద కూడా కుట్రలు పన్నారు కదా సార్. మద్యం బాటిల్ అక్కడ పడేసి మేమే పెట్టినట్టుగా చెప్పారు కదా సార్. అది సార్ వీళ్ళ క్రెడిట్లు. రవ్వల కొండ మీద కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తే ఆ కొండను తవ్వుకుపోవటం వీళ్ళ క్రెడిట్ సార్. ఇంకా వీళ్ళ క్రెడిట్ గురించి మాట్లాడతారా? భోగాపురం ఎయిర్పోర్ట్పై అసలు అక్కడ ఎర్ర బస్సులు కూడా తిరగన్నటువంటి వ్యక్తులు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టాం, అదంతా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటా ఉంటున్నారంట సార్. అది సార్ వీళ్ళ క్రెడిట్. బాబాయ్ హత్య మీ క్రెడిట్ సార్. గులకరాయి మీ క్రెడిటే సార్. కోడికత్తి వాళ్ళ క్రెడిటే సార్. అవన్నీ మా మీదకే వేశారు సార్. బాబాయ్ హత్య కూడా మేమే చేసామట. మా చేతిలో నారాసుర రక్త చరిత్రను పెట్టేశారు. గులకరాయి ఏదో అసలు గులకరాయికి తగిలితే డ్రామాలు ఆడారు సార్. ఏమి డ్రామా సార్. అశేషమైనటువంటి నటనా సాన్నిహిత్యం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సార్. అది సార్ ఆయన క్రెడిట్. కోడికత్తి సార్ ఆయనకు ఆయనే గీయించుకుని నా క్రెడిట్ అన్నారు సార్. తప్పులు సరి చేసుకోవా అని చెప్పేసి సొంత పార్టీ ఎంపీ గారు చెప్తే ఆయన తీసుకొచ్చి కాళ్ళు చేతులు కందిపోయేలా కొట్టడం సార్ వీళ్ళ క్రెడిట్. సర్వే రాళ్ళ మీద కూడా బొమ్మలు వేయించుకోవడం వీళ్ళ క్రెడిటే సార్. అది ఎవరి క్రెడిట్ కాదు సార్, వీళ్ళకే చెందింది సార్. సొంత పార్టీ కార్యకర్తను కారు కింద వేసి కప్ప రప్ప తొక్కేసి వెళ్ళిపోవడం సార్ వీళ్ళ క్రెడిట్ సార్. రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళల మీద వీళ్ళు ఇష్టానుసారం రాతలు రాసేసి తెలుగుదేశం పార్టీలో జనసేనలో ఉన్నటువంటి మహిళలకి రంకులు అంటగట్టేసి వాళ్ళని రాజకీయంగా జీరో చేయడానికి చేసినటువంటి కొంతమంది సైకోగాళ్ళను సోషల్ మీడియాలో పెట్టుకొని చెలరేగిపోవడం సార్ వీళ్ళ క్రెడిట్. వీళ్ళు మా గురించి అవటమా, మా క్రెడిబిలిటీ గురించి అవటమా? మా క్రెడిబిలిటీ ఏంటో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఏంటో భారతదేశం మొత్తం చెప్తా ఉంది. ఒక గూగుల్ తీసుకొచ్చాం, 16,000 ఉద్యోగాలు ఇచ్చాం సార్ డిఎస్సిలో. అది మా క్రెడిబిలిటీ. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సార్. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం 3 ఏళ్ళు కనీసం లీస్ట్ టైం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఒక డిఎస్సి పెట్టారు. 5 సంవత్సరాలు ఒకటన్నా పెట్టారా సార్?
కానిస్టేబుల్స్ కి స్టైఫండ్ 4,500 నుంచి 12,000 రూపాయలకు పెంచాం సార్. అది సార్ మా క్రెడిట్. ఒక్క సంతకంతో వీళ్ళకి 5 ఏళ్లు పట్టినటువంటి వస్తున్నా మోహన్ రెడ్డి గారు, వస్తాను, ఒక్క వస్తాను. నెలలో మేము 1,000 రూపాయలకు పెంచాం సార్, 4,000 చేశాం. అది సార్ మా క్రెడిట్. వీళ్ళ క్రెడిట్ ఏంటి సార్? ఇంకా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ గురించి వీళ్ళు మాట్లాడతారా? క్రెడిబిలిటీ లేని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ గురించి మాట్లాడతారా? ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ దిగుతా ఉండండి, హైదరాబాద్లో చూడండి, ఆ ఆకాశ హరంయాలు చూడండి, అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయి ఉన్నట్టయితే కనుక ఈరోజు అమరావతి కూడా ఔటర్ రింగ్ రోడ్లోంచి దిగుతా ఉంటే హైదరాబాద్ ఎలా సుందరంగా కనిపిస్తూ ఉందో అలాగే కనిపించేది. అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్. మీ క్రెడిట్ ఏంటయా? జంగిల్ క్లియరెన్స్కు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు, మీ క్రెడిట్. ఇక క్రెడిట్ గురించి వీళ్ళు మాట్లాడాలి. క్రెడిట్ చోరీ గురించి వీళ్ళ సార్ మాట్లాడేది క్రెడిట్ చోరీ గురించి. ఇక్కడ మరొక విషయం, కాస్తైనా మోహన్ రెడ్డి గారు ఒక విషయం అన్నారు సార్. బాబాయ్ విషయంలో అవినాష్ రెడ్డిలో జగన్ వీళ్ళు తప్పు చేస్తుంటే మీరు ఎందుకని ఇంకా వాళ్ళని శిక్షించలేకపోయారు అంటారు సార్. సార్ ప్రతి ఒక్కటి సార్ ఈరోజు అది సిబిఐ కేసు ఈ విచారణలో ఉంది. మళ్ళీ మొన్న కూడా సునీతారెడ్డి గారు ఏదో విషయం మీద వెళ్ళారు. ఇప్పుడు మేమేమన్నా చేస్తేనేమో కక్ష సాధింపు చర్యలా, చేయకపోతే ఏం చేయనట్లా. ఖచ్చితంగా సార్ లా అబైడింగ్ సిటిజన్స్ మేమంతా కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ రోజు మాకేదో అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటాం. అలా పోతే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు. సో ప్రతి ఒక్కరిని అట్లా అరెస్ట్ చేసుకుంటా పోం మేము. డెఫినెట్లీ ఒక రోజు వస్తుంది, ఆ విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత ఆ హత్య ఎవరు చేశారో తేలుతుంది, అరెస్ట్ అవుతారు. రైట్. మోహన్ రెడ్డి సార్, నేను బాగా ఓపికగా అయినా మీరు కూడా అదే విధంగా నెలకు చెప్పి మాట్లాడకూడదు. ఇప్పుడు తిరుపతి లడ్డు అన్నారు. తిరుపతి లడ్డుకు సంబంధించి ఎవరు బోలే బాబాని క్యాండిడేట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మొత్తం వ్యవస్థలన్నీ వీళ్ళ చేతిలో పెట్టుకొని వ్యవస్థలన్నింటినీ వీళ్ళ చేతిలో పెట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మొత్తం రాష్ట్రంలో అధికారంలోకి వస్తానే ఎక్కడెక్కడ దొంగలు దోపిడీదారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా ఆధ్వర్యంలో పెట్టుకొని మళ్ళీ వీళ్ళు పడిపోతానే మొత్తం వాడు చేసిన తప్పులన్నీ తీసుకొచ్చి మా మీద రుద్దేదానికి ప్రయత్నంలో భాగమే ఇది. అదే కదా, అదే విధంగా పరకమ్మనికి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి క్యాండిడేట్ అయితే ఆ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఎప్పుడు 2020 సంవత్సరాలుగా అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని మేము పట్టుకున్న తర్వాత పోలీసులు కోర్టుకు పెట్టిన తర్వాత కోర్టు వచ్చేసి లోక్ అదాలత్లో పెట్టేసి అక్కడ వాళ్ళు ఏదో పరిష్కారం చేస్తే దాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దినారు వీళ్ళు. ఆ విధంగా తో పాటు వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు పెద్దగా ఏదో మేము అది చేసిన గ్యాస్ సిలిండర్లు ఒక్కటి ఇచ్చినారు, వీళ్ళు 3 ఇస్తామని చెప్పి సంవత్సరానికి 2 సంవత్సరాలు అయితే 3 ఇచ్చినారు. పెన్షన్లు చెప్తున్నారు 4,000 ఇచ్చినామని, 4,000 ఇచ్చినారు, 4,000 ఇస్తున్నారు, 5 లక్షల పెన్షన్లు తొలగించినారు, పెన్షన్లు ఇస్తున్నారు. వీళ్ళు ఎవరిని మన వివేకానంద రెడ్డి గారి గురించి చెప్తున్నారు. మరి మేము మీ మాత్రం చెప్పలేదే మల్లెల బాబు గారు అభిమానం చెప్తే మల్లెల బాబుజీని ఎన్టీ రామారావు అని ఎన్టీ రామారావు అయ్యా ఇప్పుడు మాట్లాడద్దు ఇంతవరకు అయిపోయింది. వంశీ గారు ఇప్పుడు ఏమవుతుందంటే శాతకాంతనం అవుతుంది. మీరు మాట్లాడవచ్చు శాతకాంతనం చంపింది విజయవాడ లాడ్జీలో పెట్టింది ఎవరు, చంపినాడని చెప్పింది ఎవరు, చంపించింది ఎవరు? మీరు రాష్ట్రంలో చేసినటువంటి అవినీతులు ఎవరు చేసినారు? ఎన్టీ రామారావు గారు చావడానికి కారణం ఎవరు? ఆయన మీద చెప్పులు ఇచ్చింది ఎవరు? ఆయన బర్తరఫ్ చేసింది ఎవరు? ఆయన జీవితాన్ని నాశనం చేసింది ఎవరు? సాక్షాత్తు దేవుడు లాంటి ఎన్టీ రామారావు గారు పిల్లలు ఇచ్చిన మామను మీరు ఇష్టం వచ్చిన రోడ్లలో చెప్పులతో కొట్టించింది ఎవరు? మీరు కదా. ఇంతకన్నా నీచంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నీచమైన పనులు జగన్మోహన్ రెడ్డి ఒక్కటి కూడా చేయలే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిందలేస్తారు. మీరు చేసినటువంటి తప్పులని తప్పించుకోవడానికి మీరు శ్రీరామచంద్రులాగా వర్ణించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రం ఇప్పుడు ప్రతిదీ కామెంట్ చేసుకుంటా పోతే ఇట్లా శ్రీనివాస్ గారు రైట్ ఓకే. ఇక ఆ పిల్లనిచ్చిన అనేది ఇప్పుడు సంపద సృష్టించినారంట. ఏం సంపద అమ్మా? ఇప్పుడు జీతాలు సంవత్సరం అయితే జీతాలు వేయలేదని కొట్టుకుంటారు. జీతాలు 1,00,000 మంది 8 నెలలైనా కూడా జీతాలు వేయలేదు సరిగా. నువ్వు చెప్పినట్టు అందరికి మోహన్ రెడ్డి గారు అది క్లారిటీ ఎవరికి జీతాలు. ఒక్క నిమిషం వంశీ గారు ఒక్క నిమిషం నాకు ఒక క్లారిటీ ఎందుకంటే చాలా మంది చూస్తుంటారు. జీతాలు అనేది నాకు ఒక క్లారిటీ ప్లీజ్. ఎవరికి రాలేదు మాట్లాడదాం. అది చాలా ఉన్నాయి మాట్లాడాల్సినట్టు ఒక దాంట్లోనే ఆప్తే ఇప్పుడు చాలా పోవాలా.
లేదు జీతాలు అన్నప్పుడు క్లారిటీ ఉండాలి కదా సార్. మనం ఇప్పుడు అమరావతి పేరుతో 50,000 ఎకరాలు తీసుకున్నారు. 20,000 ఎకరాలు వీళ్ళు ఆధీనంలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధీనంలో 20,000 ఎకరాలు ఉన్నాయి. వీళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కొని అమరావతి ఈ పక్కన ఆ పక్కన రాజధాని, ఈ పక్కన రాజధాని, ఆ పక్కన రాజధాని అని చెప్పి వీళ్ళ నాయకులు పోయి అక్కడ ఉన్నటువంటి దళితులకు సంబంధించి కానీ, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి రాజధానికి పోతుంది, మీ భూములు పోతాయని చెప్పి డిఫారం ఉన్నటువంటి భూములని కొట్టేయడం కానీ, దాదాపు 25,000 ఎకరాలు వీళ్ళ కింద పెట్టుకొని 50,000 ఎకరాలు కొని 50,000 ఎకరాలు వాళ్ళు ఏదో ధనాదత్తం చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఈ రోజు ఒక్కరికి కూడా వాళ్ళకి సరైన స్థలాలు చూపించకుండా దానికి 1,00,000 కోట్లు కేవలం రోడ్లకు, లైట్లకి, నీటికే సరిపోతుంది. దాని ఈ బుద్ధికి చేయలేకుండా అదే విధంగా కంప చెట్టు కొట్టిన దానికి మేము 300 కోట్లు అంట. 300 కోట్లు ఒక దాంట్లో 400 కోట్లు నీళ్లు తోటి దానికి ఒక దాంట్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అటు తీసుకుపోయి పెట్టి మీరు అమరావతి కట్టిందంట, హైదరాబాద్ తయారైపోయిందంట. ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిందని మీరు పూర్తి చేసుకుని రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆడ ఎయిర్పోర్ట్ కట్టించే, ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు కట్టించే, అది మీ ఖాతాలో వేసుకొని మీరు గొప్పగా చెప్పుకోవడానికి అమరావతి కూడా రాజశేఖర రెడ్డి గారే చేశారంటారు మీరు. అమరావతి కూడా రాజశేఖర రెడ్డి గారే కట్టించారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఒక్క పథకం ఏదో చంద్రబాబు నాయుడు గారి పథకం అని చెప్పమండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వ్యవస్థలన్నింటినీ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే లాస్ట్ కు రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా మీరు తీసేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రజలను నట్టేటు ముంచుతున్నారు కదా, ఆడుకుంటున్నారు వాళ్ళతో, ప్రజలతో. మీరు ఈ రాష్ట్రంలో మేలు చేస్తున్నారు. ఏదో పేదవాడు తింటున్నటువంటి బియ్యాన్ని కూడా ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టు మీరే నాయకులు అంతా దోపిడీ చేసి దాంట్లో ఈ కూడా చేసి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. మీరు నీతులు చెప్పుకుంటా పోయి మీరు ఏదో అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్పి మోహన్ రెడ్డి గారు సబ్జెక్టింగ్ ఫైనల్ గా ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మనం ఎందుకంటే సబ్జెక్ట్ ఇది అవుతుంది. మెయిన్ గా నేను అడిగేది ఏంటంటే విజయసాయి రెడ్డిది ఒక ఫైనల్ గా ఒక వర్డ్ చెప్పండి, క్లోజ్ చేస్తాను నేను. విజయసాయి రెడ్డి రేపే నోరు అంటే తను అప్రూవ్గా మారాడని చాలామంది ఉంటారు, చాలా క్లవర్ అంటుంటారు. కాబట్టి ఏమైనా ముప్పు పొంచి ఉందా లేదా, మాకు అటువంటి భయం లేదా అంతే. 1 minute మీరు తీర్చేయండి, నేను మళ్ళీ వంశీతో క్లోజ్ చేసేస్తాను ప్లీజ్. ఆయన వెయిట్ చేస్తాను సార్. లేదు ఇది ఫైనల్ క్లోజ్ చేయదు. ఇంకా దీని మీద వెళ్తే ఇద్దరు మీరు వెళ్తానే ఉన్నారు. లేదు నేను క్లోజ్ చేద్దాం, నేను అడుగుతాను. లేదు నేను చెప్తున్నా, మీరు చెప్తున్నారు మళ్ళీ మీరు నేను ఎన్టీఆర్ అంటే నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళేది. లేదు మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా దీనికి ఒక క్లారిటీ ఇద్దాం, మళ్ళీ నేను కావాలని తీసుకుంటా ప్లీజ్. లేదు కోటరీ వలన ఆయన అన్న మాటకి చెప్పేసేయండి, ఎందుకంటే అందరూ అందరూ వెయిట్ చేసి. లేదు మోహన్ రెడ్డి గారు లేదు నేను రిక్వెస్ట్ మాట్లాడకూడదంతా మాట్లాడేసినాడు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఈడీకి సంబంధించి మాట్లాడుతున్నాం. ఈడీకి సంబంధించి మాట్లాడేప్పుడు ఈడీకి సంబంధించినట్టుగా మాట్లాడాలా, వాటన్నింటిని వదిలిపెట్టి ఏదేదో తీసుకొచ్చినారు. తీసుకొచ్చే సంతోషం. మీకు నేను ఛాన్స్ ఇచ్చాను కదా, ఇద్దరు మాట్లాడుకున్నారు. మీరు ఎన్టీఆర్ గారు అంటారు, మళ్ళీ అల్లుడు ఇచ్చిన మాట ఇది విని ఇది అయిపోతాం సార్. అందరూ బాగున్నారు, అమ్మాయి బాగుంది, ఆయన బాగున్నారు. ఇంకా పెద్ద ఆయన గురించి ఆయన వర్ధంతి జరిగిపోయింది, ఇంకా ఆయన మీద ఎందుకు పెద్ద ఆయన బాగానే ఉన్నారు. ఎందుకు నేను చెప్పేది ఎస్ సార్, నేను ఏమంటాను ఫైనల్ గా నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్, రిక్వెస్ట్ సార్. ఆయన నేను చెప్పేది వినండి సార్. ఫైనల్ గా నాకు ఇది కన్క్లూజన్ ఇవ్వండి, మెయిన్ దీని మీద కన్క్లూజన్ ఇవ్వండి, రిక్వెస్ట్ ప్లీజ్. సార్ మీకే ఎక్కువ సమయం ఇచ్చారు మోహన్ రెడ్డి గారు. ఎన్టీ రామారావు గారి గురించి మేము మాట్లాడాలనుకోలే, మీరంతటి వివేకానంద రెడ్డి గారితో ఆయన చెప్పారు సమయం, దానికి సంబంధించి నేను అడిగాను, మీరు అడిగిన దానికి ఆయన చెప్పారు. వివేకానంద రెడ్డి సార్ మీరు అడిగింది నేను అడిగానా లేదా? నేను అడిగాను కదా. మీకు చేతనైతే ఆ వివేకానంద రెడ్డి కేసు ఎస్ ఊరికనే మాట్లాడేది ఎందుకు, ఆ కేసు గురించి మీరు త్వరగా తేల్చేయచ్చు కదంటే ఆయన చెప్పారు కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు నేను ఏమంటాను మోహన్ రెడ్డి సార్, నేను ఏమంటాను నేను చెప్పేది మీరు అడిగిందే నేను అడిగా. వివేకానంద రెడ్డి కేసు గురించి ఊరికనే బదనాం చేసే బదులు తేల్చేసేయండి, ఎవరు తప్పో తెలిసిపోతుంది. ఊరికనే అవినాష్ రెడ్డి జగన్ అనేది ఎందుకు? ఎస్ ఫైనల్ గా చెప్పమంటే వాళ్ళు చెప్పింది అదే, పాపం మండుద్ది అంటున్నారు ఆయన అంటున్నారు. 10 సంవత్సరాలు అయింది కదా, దాదాపు అప్పుడు 5 సంవత్సరాలు మధ్యలో, అంతకుముందు ఒక 5 సంవత్సరాలు, ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది కదా. ఆల్రెడీ సిబిఐ కోర్టుకు నివేదిక కూడా ఇచ్చింది కదా. దాన్ని పట్టుకొని మీరు వివేకానంద రెడ్డి అన్నప్పుడు రామారావు అనుకున్నా మేమెట్లుండాలా, మీరు మల్లెల బాబు అనుకున్నా నేనెట్లు గులకరాయి అంటే మేమెట్లుండాలా, మీరు ఆ కోడికత్తి అంటే మేము చెప్పకుండా ఎట్లుండాలా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడచ్చు, మేము మాట్లాడేటప్పుడు మాకు అబ్జెక్షన్లు, మాకు సెన్సార్ బోర్డు ఉంటుంది. మాకు ఈ సినిమా ఏం కాదు మోహన్ రెడ్డి సార్. రైట్ నాకు ఫైనల్ గా విజయసాయి రెడ్డి చెప్పండి సార్. నేను ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడాలనుకుంటా. మీరు గుడ్ సార్ వెరీ గుడ్ సార్ మోహన్ రెడ్డి సార్. మనకు ఆ సబ్జెక్ట్ కూడా అవసరం లేని సబ్జెక్ట్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇది రైట్ నాకు ఫైనల్ గా చెప్పండి. నెక్స్ట్ సంబంధించి నోటీసులు
ఇచ్చినారు, ఈడీ నోటీసులు ఇచ్చినారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఈడీ దగ్గరికి పోతారు. వీళ్ళు ఏమంటున్నారు, ఈడీ పిలిచిపోరు, వాళ్ళు ఎవరికో ట్వీట్ చేసినాడు, ఆ ట్వీట్ లో వాడు ఉన్నో తీసుకుపోయినాడు, అట్లా మీరు బందోబస్తు రాకుండా తప్పించుకోకుండా డైరెక్ట్ రండి అని. ఎవరున్నారు ఇందులో? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో పెట్టినారు, ఆయనకి ఇచ్చిన పోయేదానికి రెడీగా ఉన్నాడు విచారణకు. అదేవిధంగా మీరు మిథున్ రెడ్డి గారిని అంటారు, ఆయన కూడా 90 రోజుల పైన జైల్లో ఉన్నాడు. ఇంకా ఆల్రెడీ మీకు చెప్పినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లోనే ఉన్నారు. ఎవరు పారిపోతున్నారు? మీలాగా పారిపోవడము, మీలాగా ఏడ్చడము, మీలాగా బాధపడము, మీలాగా మేము మాకు లేనిపోయిన రోగాలన్నీ ఉన్నాయని చెప్పి బేరేమని చెప్పుకొని రావడము అట్లా ఏం జరగలేదు కదా. 16 నెలలు జైల్లో పెడితే 16 నెలలు జైల్లో కూర్చొని కదా మీలాగా బాధపడుకుంటా చెప్పుకుంటా అక్కడ సంతాప సభలు తీర్మానాలన్నీ పెట్టుకుంటూ రాలేదు కదా. కాబట్టి మీకు అలవాటు ఉంది కాబట్టి బాగా తెలుసు కాబట్టి మీరు చేయగలుగుతారు కాబట్టి మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఇతరుల మీద నిందలు తీసుకొచ్చాడు. ఢిల్లీకి ఎవరిని పంపించి బెయిల్ తీసుకొచ్చాడంట. నేను ఏం చేస్తే ఢిల్లీలో బెయిల్ వచ్చింది 16 నెలల తర్వాత? అంతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఢిల్లీలో ఏ పని చేస్తే బెయిల్ వచ్చింది నేను అడుగుతా. ఢిల్లీలో ఏం చేస్తే బెయిల్ వచ్చింది ఇవన్నీ అడుగుతాం, చెప్తా ఉన్నా. ఢిల్లీలో ఏం చేస్తే బెయిల్ వచ్చింది? ఏ లుచ్చాపం చేస్తే ఢిల్లీలో బెయిల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? ఢిల్లీలో ఏ లుచ్చాపం చేస్తే బెయిల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి మాటలు మాట్లాడితే మేము కూడా ఇంతకంటే దారుణంగా మాట్లాడతాం. ఢిల్లీలో ఏ పని చేస్తే బెయిల్ వచ్చింది? మాకు ఏ ఒక్కటి కూడా మేము నిష్పక్షపాతంగా ఉన్నాము కాబట్టి ఎక్కడ మేము ఎవరిని ఆ రికమెండేషన్లు ఎవరితోనూ అడుక్కోవడము, ఎవరో కాళ్ళు పట్టుకోవడము, ఎవరితో బెయిల్ తెప్పించుకోవడము లేకుండానే 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చినారు. మీలాగా 53 రోజులకి ఇంకా దేశం అంతా మునిగిపోయింది, ప్రపంచం అంతా కోల్పోతుంది, మేము బయటకు రాకపోతే ఏం జరుగుతుందో అన్నట్టు మేము చెప్పుకోలేదు కదా. మోహన్ రెడ్డి సార్ కాబట్టి మీరు చేసినారు కాబట్టి మీరు ఆ విధంగా వచ్చినారు కాబట్టి ఢిల్లీలో ఏం చేస్తే బెయిల్ వచ్చిందని మేము అడుగుతాం. పిచ్చి మాట్లాడొద్దు. ఎన్ని కేసులు పెట్టుకున్నా ఒక్కటి కూడా ఏమీ జరగదు. క్లారిటీ ఇచ్చేసారు. ఏం జరిగినా ఏం కాదు. వెరీ గుడ్. పెట్టుకొని నడుచుకుంటే తర్వాత మళ్ళీ ఇంకా 2 ఏళ్ళు దాటుతానే మళ్ళీ ఇలాంటి కేసులన్నీ తిరగదోడుకుంటా ఎక్కడ ఏమేమి జరుగుతుందో అది కూడా నడుచుకోండి. ఇష్టం వచ్చినట్టు ఎవరిని చిత్రహింసలు పెడితే ఇబ్బందులు పెడితే వాళ్ళు వచ్చి రప్పని మా దగ్గర చెప్తే మేమేదో రప్ప పెట్టామని. రైట్ మోహన్ రెడ్డి సార్, రైట్ మీరు క్లారిటీ ఇచ్చేసారు, మాకు భయం లేదు. రైట్, ఇలాంటి కేసులు మామూలే, వైట్ పేపర్ అన్నారు. వెరీ గుడ్ సార్. రైట్ రైట్ థ్యాంక్ యూ వంశీ గారు. ఇంకా దాని మీద వెళ్తుంటే ఇంకా వస్తుంది. చూద్దాం. విజయసాయి రెడ్డి 22వ తేదీ, మిథున్ రెడ్డి 23వ తేదీ. మరి ఏం జరుగుతుందో, నిజం విజయసాయి రెడ్డి నిజం చెప్తాడా, జగన్ ఇరికించే ప్రయత్నం చేస్తాడు? అందరూ ఆయన మీదే దృష్టి పెట్టున్నారు, ప్రతి ఒక్కరు కూడా. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. అటువైపు కీలకమైన వ్యక్తి సిట్ అని చెప్తోంది మిథున్ రెడ్డి. లంచం డబ్బుల్ని సేకరించడం, అలాగే వాటిని రూటింగ్ చేయడం, అలాగే పార్టీ పెద్దలకు లెక్కలు చెప్పడం వంటివన్నీ ఆయన చేసేవారని అభ్యోగాలు ఉన్నాయి. ఈ లెక్కల గురించి ఈడీ కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.